దోస్త్ మేరా దోస్త్ స్నేహం అంటే ప్రాణం, స్నేహం అంటే భవిష్యత్తు, స్నేహం అంటే నమ్మకం, స్నేహం అంటే ధైర్యం. ఇవన్నీ ఒకప్పటి మాటలు అవుతున్నాయా? ఇప్పటి స్నేహాలు అవసరాల వరకే ఆగిపోతున్నాయా? అవసరాలకు రావడం అటుంచితే ప్రాణాలు తీయడం ఎంతవరకు కరెక్ట్? ప్రాణాలను అడ్డేసి మరి కాపాడుతాడు ఓ ఫ్రెండ్. కానీ ఇప్పటి ఫ్రెండ్స్ చిన్న విషయాలు కూడా ప్రాణాలు తీస్తున్నారు. మందు పార్టీ ఇవ్వలేదని మర్డర్, పార్టీలో గొడవైందని తాగిన బాటిల్తో కొట్టడం, నమ్మించి మోసం చేయడం, వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్లి చంపడం స్నేహితులకు శరామామూలుగా మారింది. ఒకటా రెండా, ఎన్నో హత్యలు, ఎన్నో గాయాలతో కూడింది కొందరి ఫ్రెండ్షిప్. చిన్న విషయానికే హత్యలు చేస్తే ఫ్రెండ్షిప్ అంటారా? ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అదే కోవకు చెందుతోంది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఉస్మాన్ సాగర్ హోట్ ట్రీ అపార్ట్మెంట్లో ఉంటారు ఫ్రెండ్స్. ఓ ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే రూంలో ఉంటున్నారు. కానీ ఇందులో ఒక ఫ్రెండ్ శామ్ పంచాలు చనిపోయాడు. దీనికి కారణం అతుల్ సహానీ. శామ్ పంచాలు, మిథిలేష్ కుమార్, అతుల్ సహానీ ముగ్గురూ మంచి స్నేహితులు. ఒకే రూమ్ షేర్ చేసుకునేంత మంచి ఫ్రెండ్స్. కానీ సడన్ గా చనిపోయాడు శామ్ పంచాలు. శామ్ మరణానికి కారణం భోజనం. చాలా చిన్న రీజన్. భోజనం చేస్తున్న సమయంలో అతుల్ సహానీ తిన్న ప్లేట్లో చేతులు కడిగాడు శామ్ పంచాలు. అంతే, నేను తిన్న ప్లేట్లో నువ్వెందుకు చేతులు కడిగావంటూ గొడవకు దిగాడు అతుల్ సహానీ. మాటామాటా పెరిగింది. దీంతో దాడికి దిగాడు అతుల్. దాడిలో శామ్ తలకు తీవ్రమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీన్ని ఫ్రెండ్షిప్ అంటారా? రూమ్ చేసుకునేంత ఫ్రెండ్షిప్ వీరిలో కనిపిస్తుందా? ప్లేట్లో చేతి కడిగినంత మాత్రాన చంపేస్తారా? ఫ్రెండ్ అంటే బట్టలు షేర్ చేసుకుంటాడు, ఒకే బాటిల్లో వాటర్ తాగుతారు, ఈవెన్ మందు కూడా ఒకే గ్లాసులో తాగుతారు. కానీ ప్లేట్లో చెయ్యి కడిగినంత మాత్రాన గొడవ పెట్టుకొని మరీ చంపేస్తారా? ఇదెక్కడి న్యాయం? చట్టం అంటే భయం లేదా? భవిష్యత్తు మీద బెంగలేనప్పుడు ఇలాంటిదే కదా జరిగేవి. Be alert, be kind.